లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీ ఎన్నికలు అయిపోయి ఎవరి పని వారు చూసుకుంటూ ఉంటే ఓ పల్లెలో మాత్రం పార్టీల పైత్యం అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారింది. కొత్త ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్డుల నిర్మాణానికి నడుం కట్టి పనులు ప్రారంభిస్తే గిట్టని వైసీపీ కార్యకర్తలు కాలడ్డం పెడుతున్నారు. తన ఇంటి ముందు సీసీ రోడ్ వేయవద్దని, ఒకవేళ వేస్తే తన ఇంటి గేటు ముందు ర్యాంప్ వేయాలని పనులు అడ్డుకున్నాడో వైసీపీ కార్యకర్త. మరి అభివృద్ధి పనులకు అడ్డొస్తే అధికారులు ఊరుకుంటారా? ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అయితే సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించిన కొద్దిసేపటికే ఓ వైసీపీ కార్యకర్త అడ్డుకొని హల్చల్ చేశాడు. తన ఇంటి ముందు నుండి తన గేటు వద్ద ర్యాంప్ వెయ్యలేదని, రోడ్డు లోపలికి వచ్చిందని రోడ్ కాంట్రాక్టర్తో వాగ్వాదానికి దిగాడు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు సీసీ రోడ్డు వేసుకుంటామని, ఇప్పుడు వెయ్యవద్దని వాదించాడు. అయితే విషయం తెలుసుకున్న స్థానిక కూటమి నాయకులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారిని బూతులు తిడుతూ కూటమి ప్రభుత్వాన్ని దుర్భాషలాడాడు అతడు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సంబంధిత అధికారులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాదు పోలీసులే దగ్గరుండి సీసీ రోడ్డు పనులకు పూర్తి చేయించారు. ప్రభుత్వ పనులను అడ్డుకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని పెరవల్లి ఎస్ఐ వెంకటేశ్వరరావు ఇప్పటికే హెచ్చరించారు కూడా. ఏదేమైనా ఎన్నికలప్పుడే పార్టీల గురించి పట్టింపులుండాలి, కానీ అభివృద్ధి విషయంలో అందరూ సహకరించుకుంటే బాగుంటుందని అంటున్నారు స్థానికులు. For more videos like this, subscribe Big TV channel.